గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గడం జరిగింది. యెస్. ఎందుకు తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది? ఇప్పుడు ఎవరైతే గోల్డ్ బార్స్ గాని, గోల్డ్ బిస్కెట్స్ కానీ, ఇంకోటేంటి గోల్డ్ కాయిన్స్ కానీ ఎవరైతే కొంటారో ఇది రైట్ టైమా కాదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, దిస్ ఇస్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల మార్కెట్ మొత్తం కొంచెం వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు డాలర్ అనేది స్ట్రెంథెనింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా దగ్గర బెరల్‌కి ఒక $100 వరకు టచ్ అవుతున్న సిట్యుయేషన్స్ ఇప్పుడు మనందరం చూసాం. ఇలాంటి టైంలో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. మార్కెట్‌లో లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే ఫుల్ నెగటివిటీ చుక్కలు చూపించింది మార్కెట్. అండ్ నెక్స్ట్ ఈ వారం మార్కెట్ అనేది ఈ రోజు ప్రకారం కొంచెం పాజిటివ్ సైన్‌లో మనకి కనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. ఎందుకు తగ్గుతుందంటే ఇప్పుడు ఇండియన్ రూపీ కూడా కొంచెం వీక్ డౌన్ అవుతుంది. డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. ఇంకోటేంటి మార్కెట్స్‌లో కూడా కొంచెం కరెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల కూడా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం పెరగాలి. కానీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. రీజన్స్ అనేది చాలా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి రీజన్స్ అంటే ఇప్పుడు చాలామంది గోల్డ్ అయితే సేఫెస్ట్ అసెట్ అనుకుంటారు. ఇప్పుడు అన్‌సర్టెనిటీస్ కూడా కొంచెం మారిపోయింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పైన గాని, గ్యాస్ పైన గాని ఇన్వెస్టర్స్ అనేది గోల్డ్ నుంచి దానికి మూవ్ అయ్యారు. గోల్డ్ అనేది ఒక సేఫెస్ట్ అసెట్ కరెక్టే. కానీ ఇప్పుడు ఏదైతే మనకి రెవెన్యూ వస్తుందో దాని నుంచి వాళ్ళు దానికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇప్పుడు గోల్డ్ అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా గోల్డ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ వార్స్ వల్ల గోల్డ్ పైన అనేది ఎవ్వరు ఇప్పుడు మనీ అనేది జనరేట్ చేసుకోరు. అది నార్మల్‌గా ఒక లాంగ్ టర్మ్ అసెట్ లాగా వాళ్ళందరూ పెట్టుకుంటారు. ఇంకోటేంటి ఇన్‌ఫ్లేషన్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. మీరు బార్స్ గానీ, బిస్కెట్స్ గానీ, గోల్డ్ కాయిన్స్ కానీ ఇలా కొనేటప్పుడు కొంచెం కాషియస్‌గా ఉండండి. ఎందుకంటే దానివల్ల మీకు కొలాటరల్ పెట్టినా గానీ మీరు అందరికీ లోన్ రాదు. గోల్డ్ బిస్కెట్స్ గానీ, గోల్డ్ కాయిన్స్ కానీ కొనే ముందు కొంచెం ఆలోచించండి. దాని ప్లేస్‌లో మీరు జ్యువెల్లరీస్ తీసుకోండి, ఆర్నమెంట్స్ తీసుకోండి. మీకెప్పుడన్నా మనీ అనేది ఎమర్జెన్సీ అయితే అది మీరు కొలాటరల్ పెట్టుకొని కూడా మీకు బ్యాంక్స్ అనేది లోన్స్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు ఫిజికల్‌గా కాకుండా నార్మల్‌గా మీరు డిజిటల్ ఫార్మాట్‌లో తీసుకోవాలనుకుంటే ఈటీఎఫ్స్ ఉంటాయి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్ ఉంటాయి. గోల్డ్ అనేది లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కరెక్ట్. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి రిటర్న్స్ ఇచ్చిందో అలాంటి రిటర్న్స్ అనేది ఇప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని గోల్డ్ గాని, సిల్వర్ గాని అది చాలా తప్పనమాట. లాస్ట్ ఇయర్స్ ఇచ్చిన రిటర్న్స్ ఈ ఇయర్ అనేది సరిగ్గా ఇవ్వదు గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అంటున్నా. ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ అనేది ఒక 20% మాత్రమే హోల్డ్ ఆన్ చేసుకొని ఉంచండి. మిగతా 80% ఈక్విటీ గాని, డెట్ గాని అలా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ కూడా చూసుకున్నాను. సిల్వర్ కూడా కొంచెం తగ్గింది. హైయెస్ట్ పీక్ అనేది నేను ఒక 4,00,000 ప్లస్ చూసాను సిల్వర్. ఇప్పుడు సిల్వర్ అనేది ఎంత తగ్గిందో ఇప్పుడు మనందరికీ తెలుసు. సిల్వర్‌లో కూడా హ్యూజ్ అంటే హ్యూజ్ వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉండేది సిల్వర్‌లో. ఇప్పుడు కొంతమంది సిల్వర్ ఇంకా 5,00,000 దాకా వెళ్తుందని అప్పుడు చాలామంది ఒక 4,00,000కి వాళ్ళందరూ సిల్వర్‌ని పర్చేస్ చేయడం జరిగింది. వాళ్ళు పర్చేస్ చేసినోళ్ళు మొత్తం ఇప్పుడు ఒక దగ్గర 1,50,000, 1,30,000 వరకు వాళ్ళందరూ 4,00,000 దాకా పర్చేస్ చేస్తున్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 1,30,000, 1,50,000 వరకు వాళ్ళు లాస్‌లో అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నెగెటివ్ బుకింగ్ చేసుకోవద్దు. మీ దగ్గర లిక్విడిటీ ఉంటే మీ దగ్గర ఆల్రెడీ మనీ లేకపోయినా మీ దగ్గర ఇంట్లో ఖర్చు కానీ అవుతది. అదొక హోల్డ్ ఆన్ చేసుకోనండి. సిల్వర్‌లో కూడా కొంచెం వాలటాలిటీ ఉండిద్ది. అది కూడా ఎప్పుడో ఒక పెరుగుతది లాంగ్ రన్‌లో. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సిల్వర్‌ని కొంచెం హోల్డ్ ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ పోర్ట్‌ఫోలియోలో కూడా కమోడిటీస్ మొత్తం కలిపి ఒక 20% మాత్రమే ఉంచుకోండి. సిల్వర్ అనేది ఫిజికల్ సిల్వర్ అస్సలు కొనొద్దు. డిజిటల్ రూపంలోనే మీరు హోల్డ్ ఆన్ చేసుకోండి. ఇది సిల్వర్ అండ్ గోల్డ్ గురించి. ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లోనే వస్తానే ఉంటాయి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.